గుడ్ ఆఫ్టర్నూన్. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక దృశ్యం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో దృశ్యం. చెన్నైలో రాజకీయ చదరంగం రసవత్రంగా సాగుతోంది. సినీ నటుడు సీఎం విజయ్కి చెక్ పెట్టడానికి ఇప్పటి నుంచే ప్రత్యర్థులు సన్నద్ధమైపోతున్నారు. అందుకోసం సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఎత్తులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించడం చకచకా జరిగిపోయింది. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అన్నామలై 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2020లో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. పాదయాత్ర చేసి కమల దళం విస్తరణకు కృషి చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించింది బీజేపీ హైకమాండ్. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు. అన్నామలై పార్టీ వీడడం కమలంలో కల్లోలం రేపుతోంది. కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ వెళుతోందా, యువ నాయకత్వాన్ని వదులుకుంటోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య, యూపీలో జితిన్ ప్రసాద, మహారాష్ట్రలో మిలింద్ దేవరా, గుజరాత్లో హార్దిక్ పటేల్, అలాగే అస్సోంలో బిశ్వశర్మ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి యువ నాయకుల్ని కాంగ్రెస్ చేతులారా వదులుకుంది. నాడు సమన్వయ లోపంతో హస్తం సతమతమైంది. అప్పుడు జగన్ మినహా కాంగ్రెస్ యువనేతలంతా బీజేపీలో చేరిపోయి కీలక స్థానాల్లో ఉన్నారు. నేడు బీజేపీకి నాటి కాంగ్రెస్ పరిస్థితి ఎదురైందా? యువనేత అన్నామలై రాజీనామా దేనికి సంకేతం అనే ప్రశ్నలు కమలం కేడర్ను కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉంటే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అన్నామలై ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళిగ మక్కల్ కళగం లేదంటే తమిళిగ మక్కల్ కట్చి అనే పేరుతో పార్టీని స్థాపించే అవకాశం ఉందంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికే వి లీడర్స్ అనే ట్రస్ట్ను అన్నామలై ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు విడదీయలేని బంధం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలను హీరోలు మార్చగలరు. దీంతో అన్నామలై వెనక రజనీకాంత్, అజిత్ ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వాళ్లే దెబ్బ కొట్టేందుకు స్కెచ్ వేశారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే టీవీకే, డీఎంకే పార్టీలను అన్నామలై తట్టుకోగలరా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఓడినప్పటికీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే బలంగానే కనబడుతోంది. కొత్త ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ యాక్టివ్గా కనిపిస్తోంది.